హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీతోనే నా పయనం మూడో భాగాన్ని వినేద్దాం. మేనేజర్ అపాయింట్మెంట్ లెటర్ తెచ్చాక శశికి ఆ లెటర్ ఇచ్చి చదివి సైన్ చేయమంటాడు అభి. చదవాల్సిన అవసరం లేదు సార్, మీ మీద నమ్మకం ఉంది నాకు అని చిరునవ్వుతో సైన్ చేసి పేపర్స్ తిరిగి ఇచ్చేస్తుంది. నీ వర్క్ మొత్తం గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ నీ టేబుల్ కూడా ఈ రూమ్లోనే అరేంజ్ చేస్తాను. ఈవినింగ్ లోపు అప్పటి వరకు ఈ కౌచ్లో అడ్జస్ట్ అవ్వు అంటాడు. ఓకే సార్ అని గౌతమ్ చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటూ అవసరమైన పాయింట్స్ నోట్ చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చే వరకు ముగ్గురు కూర్చున్న చోటు నుంచి కదలకుండా వర్క్ దశలో మునిగిపోయి ఉంటారు. శశి దగ్గరుండి ఇద్దరికి వడ్డించి తను కూడా పెట్టుకుని తినేశాక నీట్గా సర్ది మళ్ళీ వెళ్ళి కౌచ్లో సెటిల్ అవుతుంది. బావా, పొద్దున్నుంచి ఆపకుండా వర్క్ చేస్తున్నాను రా, ఇంకా ఈ రోజుకి వదిలే నన్ను, నేను వెళ్ళి హ్యాపీగా స్లీప్ వేస్తా అన్నాడు. నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలావంటే నడవడానికి కాదు లేకుండా విరిచేస్తాను. అన్యాయం రా రే, ఇప్పటికే 29 వచ్చేసాయి, ఒక్క పిల్ల లేదు నా బతుక్కి. ఇలాగే ఆఫీస్కి కట్టిపడేసావంటే తర్వాత నేను దేనికి పనికి రాకుండా పోతాను. అవునా, మరి ఇందు ఎవర్రా అన్నాడు. ఇందునా? ఇందు ఎవరు బావా అని గుట్టుకలు మింగుతూ అడుగుతాడు గౌతమ్. తెలీదా? సరే అయితే అని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, ఇందు నువ్వు ఎవరో గౌతమ్కి తెలీదంట, సో ఇంకెప్పుడు కాల్ చేయకు వాడికి అని ఫోన్ గౌతమ్కి విసిరేస్తాడు. గౌ భయంగా ఫోన్ పట్టుకొని హలో అనగానే, రే తాటి చెట్టు, నేనెవరో నీకు తెలీదా అంది. అది కాదు బుజ్జి. బుజ్జి బజ్జి అన్నావంటే నిన్ను కట్ బుజ్జిలా చేస్తా, పిచ్చి వంకాయ. ఇందు ప్లీజ్ రా, ఒక్కసారి నా మాట విను అన్నాడు. మాట వినడం కాదు, ఇంకోసారి కాల్ చేసావంటే మూసిలో ముంచి కొడతా, తొమ్మమొద్దు అని కట్ చేస్తుంది. గౌతమ్ ఫోన్ వైపే చూస్తూ, ఎందుకు బావా నా బతుకుతో ఇలా ఆడుకుంటావు నువ్వు? పిల్ల లేదు పెళ్ళి లేదు, 29 సంవత్సరాలు వచ్చాయి అని ఏదో వాగావు కదరా అన్నాడు. అందుకని ఇలా ఆడుకుంటావా? అయినా ఇందు గురించి నీకెలా తెలుసు? నువ్వు దాచిపెడితే నేను కనుక్కోలేనా అని కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. దన్నంరా బాబు, చెయ్యాల్సిన రచ్చంతా చేసావు, ఇప్పుడు నేను వెళ్ళి బ్రతిమలాడుకోవాలి. ఇప్పుడు ఇస్తున్నాను లీవ్, వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అన్నాడు. ఏంటి ఎంజాయ్? ఇప్పుడు అది నన్ను అడ్డమైన మాటలని 2 గంటలు బ్రతిమలాడించుకుని కానీ వదలదు అని ఏడుపు ఎక్స్ప్రెషన్స్తో చెప్పేసరికి అప్పటి నుంచి నవ్వు ఆపుకుంటున్న శశి ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తుంది. అభి తన నవ్వుని మైమరిచి చూస్తూ ఉంటే గౌతమ్ మాత్రం అన్నని ఇంతలా బాధపడుతుంటే నీకు నవ్వెలా వస్తుంది చెల్లెమ్మ అని ఉడుక్కుంటూ అడుగుతాడు. శశి పాపం నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ, అన్నయ్య ఇప్పుడు ఇందు గారి దగ్గరికి వెళ్ళాక మీ పరిస్థితి తలుచుకుంటే నవ్వు ఆగట్లేదు అని మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. అభి కూడా నవ్వుతూ కన్నార్పకుండా శశిని చూస్తూ ఉంటే గౌతమ్కి మండి వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం అభి మీద పోసేస్తాడు. అభి కోపంగా లేచేసరికి తను చేసింది గుర్తుకొచ్చి కార్ కీస్ అందుకుని, బావా నేను మళ్ళీ రేపొస్తాను అని అభికి చిక్కకుండా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు. అభి కొంచెం కోపంగా, ఈడియట్, డ్రెస్సు మొత్తం పాడు చేశాడు అని విసుక్కుంటూ ఉంటే, ఇంటికెళ్ళి మార్చుకొని రండి సార్, ఇలాగే ఉంటే కోల్డ్ చేస్తుంది అంటుంది. శశి నాకు ఇక్కడ పర్సనల్ రూమ్ ఉంది, సో నేను డ్రెస్ చేంజ్ చేసుకోను, ఇంటికి వెళ్ళనవసరం లేదు అన్నాడు. ఆఫీస్లో కూడా పర్సనల్ రూమ్స్ ఉంటాయా సార్ అంది. ఫస్ట్ నువ్వు సార్ అని పిలవడం ఆపే అంటే సార్ అని లోపే అభి కోపంగా చూసేసరికి, ఆఫీస్ కదా అభి గారు, అందుకని సార్ అని పిలుస్తున్నాను. ఎవరైనా ఉన్నప్పుడు ఓకే, బట్ మనం మాత్రమే ఉన్నప్పుడు అభి అనే పిలువు, ఓకేనా? మరీ అలా గౌరవం లేకుండా పిలవలేనండి, అభి గారు అని పిలుస్తాను. సరే నీ ఇష్టం, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని కదిలేసరికి, నా క్వశ్చన్కి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు అభి గారు అంటుంది. అభి తనని రమ్మని ఆ రూమ్లో ఒక సైడ్ వాల్లో కలిసిపోయిన డోర్ని అభి ఫింగర్ ప్రింట్తో ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్తాడు. మినీ సైజ్ హాల్ లాగా ఉన్న ఆ రూమ్లో బెడ్, దాని పక్కనే సైడ్ టేబుల్, ఎదురుగా 40 ఇంచెస్ టీవీ, కౌచ్, ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్న ఆ రూమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తన రూమ్ మొత్తం చూసేలోపే డ్రెస్ చేంజ్ చేసుకున్న అభి శశి భుజం తట్టి పిలిచేసరికి ఈ లోకంలోకి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, నచ్చలేదా రూము? నచ్చలేదా కాదు, అద్భుతంగా ఉంది అని మెరిసే కళ్ళతో చూస్తూ, ఇలా ఒక రూమ్ ఆఫీస్లో ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలియదు అభి గారు అంది. అభి చిరునవ్వుతో, నాకు లేట్ నైట్ వరకు
వర్క్ ఉన్నప్పుడు ఇక్కడే స్టే చేయడానికి ఇలా ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి వెళ్దామా అంటాడు. సరే అని ఆఫీస్ రూమ్కి వచ్చి అభి వర్క్ చేస్తుంటే శశి కూడా తనకు గౌతమ్ చెప్పిన వర్క్ని చూసుకుంటూ ఈవినింగ్ వరకు గడిపేస్తారు. అభి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ శశి వైపుకి తిరిగి, శశి ఇంకా ఇంటికి బయలుదేరదామా అన్నాడు. హా అభి గారు అని తన దగ్గరున్న గౌతమ్ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి అభి ముందు పెడుతుంది. అభి తన ల్యాప్టాప్ కార్ కీస్ తీసుకుని శశితో పాటు పార్కింగ్ ఏరియాకి లిఫ్ట్లోకి వెళ్తారు. కార్ ఎక్కిన తర్వాత, శశి నీకు ల్యాప్టాప్ ఉందా మీ ఊర్లో? లేదండి, ఆర్య అను వాళ్ళు వచ్చినప్పుడు అవసరం ఉంటే వాళ్ళ ల్యాప్టాప్ తీసుకునేదాన్ని అని చెప్తుంది. అభి కార్ యాపిల్ స్టోర్ రూమ్ ముందు ఆపి శశిని తీసుకుని లోపలికి వెళ్తాడు. అక్కడున్న సేల్స్మెన్తో మ్యాక్బుక్ అండ్ మొబైల్ ఇవ్వమని చెప్పి, మొబైల్కి కొత్త సిమ్ కూడా కావాలని, అన్నీ సెట్ చేశాక పిలవండి అని చెప్పి అక్కడున్న చైర్స్లో శశితో పాటు కూర్చుంటాడు. అభి గారు, మ్యాక్బుక్ అంటే ఏంటండి? యాపిల్ వాళ్ళు బుక్స్ కూడా అమ్ముతున్నారా? శశి క్వశ్చన్కి ఫస్ట్ షాక్ అయినా వెంటనే తేరుకొని, మ్యాక్బుక్ అంటే బుక్ కాదు, యాపిల్ వాళ్ళది ల్యాప్టాప్ అని చెప్తాడు. అవునా అని కొంచెం ఇబ్బందిగా, నాకు తెలియదండి అంటుంది. అన్నీ అందరికీ తెలియాలని లేదు, సో ఫ్రీగా ఉండు అని. మీకు ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ల్యాప్టాప్ ఫోను కొంటున్నారు? అవి నా కోసం కాదు, నీ కోసం శశి. నా కోసమా? నా దగ్గర డబ్బులు లేవు కదండి, నేనెలా వీటికి కట్టగలను? నా శాలరీ వచ్చాక తీసుకుంటాను, అప్పటి వరకు మీదేదైనా పాత ల్యాప్టాప్ ఇవ్వండి చాలు అంది. వీటికి డబ్బులు నువ్వు కట్టక్కర్లేదు, నేనే పే చేస్తాను, నువ్వు డబ్బుల గురించి మర్చిపో. మీరు తీసిస్తారా? వద్దండి, ఇప్పటికే మీకు నేను బట్టలకి ఇవ్వాలి, వాటికే నా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ మీరు ఇప్పుడు వీటిని తీసిస్తున్నారు. శశి, ఎందుకు మాటి మాటికి డబ్బుల గురించి ఎత్తుతావు? నేను నిన్ను అడిగానా ఇప్పుడు? మీరు అడగలేదు అని నేను ఇవ్వకుండా ఉండకూడదు కదండి, ఇప్పటికే మీరు రుణపడి ఉన్నాను, ఇంకా అంటే నా వల్ల కాదు. మీరు ఇస్తున్నారు కదా అని నేను ఫ్రీగా తీసుకోలేను అని బయటికి వెళ్ళిపోతుంది. అభి మ్యాక్బుక్ మొబైల్ విత్ సిమ్ తీసుకొని చెక్ చేసి బిల్ పే చేసి బయటకు వచ్చి శశితో పాటు కారులో కూర్చున్నాక, ఇప్పుడు నువ్వు నా పిఏ కాబట్టి నీ మంత్లీ శాలరీ 60K, ఇప్పుడు తీసుకున్న వాటికి నీ శాలరీలో నుంచి మంత్లీ అమౌంట్ కట్ చేసుకుంటా, ఈ డీల్ ఓకేనా నీకు? అలా అయితే నాకు ఓకే అభి గారు. సరే, ఇవి తీసుకొని చెక్ చేసుకో అండ్ మొబైల్లో మిస్డ్ కాల్ ఉన్న నెంబర్ నాదే, ఫీడ్ చేసుకో అని మ్యాక్బుక్ ఫోన్ శశికి ఇచ్చి తన డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఐఫోన్ని ఫస్ట్ టైం చూస్తున్న శశి ఇంటికి వచ్చే వరకు దాని సెట్టింగ్స్ అర్థం కాక కుస్తీ పడుతుంటుంది. కార్ ఆపి అభి పిలిచే వరకు కూడా ఇల్లు వచ్చినట్టు గమనించకుండా ఫోన్లో లీనమైనట్టుంది. ఏమైంది అభి గారు, కార్ ఆపారు అని అడిగి చుట్టూ చూసి ఇల్లొచ్చిందని గమనించి వెర్రి నవ్వు ఒకటి నవ్వి ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్ళిపోతుంది. వెనకే అభి కూడా నవ్వుతూ లోపలికి వస్తాడు. హాల్లోనే ఉన్న యశోదమ్మని పలకరించి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్కి వెళ్తుంది శశి. అభి లోపలికి వచ్చేసరికి యశోదమ్మ జ్యూస్ తెచ్చిచ్చి, బాబు నీతో మాట్లాడాలి అంటుంది. చెప్పమ్మా అని అక్కడే కౌచ్లో కూర్చుంటాడు. అభి, ఉమమ్మ యశు ఈరోజు ఇక్కడికి వచ్చారు. అభి నొసలు ముడివేసి, ఎందుకు వచ్చారు? శశిని నువ్వు తీసుకురావడం, పొద్దున నీతో పాటు తీసుకుపోవడం చూసి ఎవరో తెలుసుకుందామని వచ్చారు. నువ్వేం చెప్పావమ్మా? యశోదమ్మ నవ్వుతూ, మీ ఇంటికి కాబోయే కోడలని చెప్పాను. ఆ మాటకి అభి మొహంలో చిన్న స్మైల్ వచ్చి వెళ్తుంది. అభి, వాళ్ళు తెలియకుండా చేసిన తప్పుకి ఇంకా ఎన్ని సంవత్సరాలు దూరం పెడతావు? ఎంతైనా నిన్ను కన్నవాళ్ళు కదా, ఇంకా ఎన్ని రోజులు వాళ్ళకి శిక్ష అంది. వాళ్ళు తెలియక చేసిన తప్పుకే 3 నిండు ప్రాణాలు బలయ్యాయమ్మా. ఆ రోజు వాళ్ళు కొంచెం ఆలోచించి ఉంటే ఈరోజు నా అమ్ము నాకు దూరం అయ్యేదే కాదు. ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉందమ్మా అని కన్నీళ్లతో చెప్పి వాళ్ళ గురించి ఇప్పుడిప్పుడే నేను ఆలోచించలేనని తన రూమ్కి వెళ్తాడు. శశి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి యశోదమ్మ దిగులుగా కూర్చొని ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా దిగులుగా ఉన్నారు అంది. ఏం లేదమ్మా, ఏదో ఆలోచిస్తున్నాను అని. నువ్వు చెప్పమ్మా, ఎలా గడిచింది ఈరోజు నీకు? నాకు అబ్బి గారి పిఏగా జాబ్ వచ్చిందమ్మా అని ఆఫీస్ విషయాలు అలాగే ల్యాప్టాప్ ఫోన్ అన్నిటి గురించి చెప్పి లాస్ట్లో గౌతమ్ అన్నని అబ్బి గారు ఈరోజు తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర బుక్ చేశారమ్మా అని మొత్తం చెప్పి నవ్వుతూ తల తిప్పేసరికి గుమ్మంలో గౌతమ్ కోపంగా నించొని చూస్తుండేసరికి శశి నవ్వడం ఆపేసి, రా అన్నయ్య, అక్కడే నించున్నావు ఎందుకు అంటుంది.
నువ్వేదో నా గురించి చెప్తున్నావు కదమ్మా, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగాను అని ఉడుక్కుంటూ చెప్తాడు. ఒరే తింగర సన్నాసి, ఫోన్ మాట్లాడేటప్పుడు కనీసం స్పీకర్ ఆపాలని కూడా తెలీదా నీకు అని నవ్వుతూ అడుగుతుంది యశోదమ్మ. నీకేం, నువ్వేనైనా చెప్తావు. అక్కడ వాడు, ఇక్కడ నువ్వు, ఇద్దరు కలిసి నా బతుకు బుగ్గిపాలు చేస్తారు. నేనేం చేశారా మధ్యలో? నేను ఇందు గురించి నీకు మాత్రమే చెప్పాను. నువ్వు చెప్పకుండానే ఆ రాక్షసుడికి తెలిసిందా? ఏంట్రా ఏదో వాగుతున్నావు? స్టెప్స్ మీద నుంచి దిగుతున్న అభి అడుగుతాడు. నేనేమన్నాను? నేనేమి అనలేదు బావా. అమ్మకి ఏదో డౌట్ వస్తే దాని గురించి మాట్లాడుతున్నాను అని పల్లికిలించి దూరంగా వెళ్తూ చెప్తాడు. అవునా, నేను తీరుస్తాను ఆగరా ఆ డౌట్స్ ఏంటో అని గౌతమ్ వెనక పరిగెడతాడు అభి. అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని సంకోచంగా అడుగుతుంది శశి. మిమ్మల్ని చూస్తే చాలా పెద్దవారిలాగా ఉన్నారు. అభి సార్, గౌతమ్ అన్న మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నారు అని తర్వాత ఎలా అడగాలో తెలియక ఆగిపోతుంది. శశి, అభి నా కొడుకు అని అనుకుంటున్నావా నువ్వు? అవునమ్మా, మీ కొడుకు కాదా? కాదు తల్లి, నేను అభి బాబుకి ఆయాని. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉండడం వల్ల అమ్మ అనే పిలుస్తాడు. అంటే అభి గారికి అమ్మ నాన్న లేరా అమ్మా అని బాధగా అడుగుతుంది శశి. మన పక్కింట్లోనే ఉన్నారు అభి అమ్మ నాన్న. అవునా, మరి అభి గారు ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకుండా వేరేగా ఉంటున్నారు? అదంతా పెద్ద కథమ్మా, నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు వెళ్ళి వంట రెడీ అయిందో లేదో చూసొస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళని పిలుచుకొనిరా అని యశోదమ్మ కిచెన్లోకి ఆలోచనతో శశి గార్డెన్లోకి వెళ్తారు. చెన్నై నగరంలో శ్యామల, ధనుంజయ్ ఇద్దరు రాత్రికంతా చెన్నై చేరుకొని అక్కడ ఒక 5 స్టార్ హోటల్లో స్టే చేసి వాళ్ళు కలవాలి అనుకున్న మనిషి రేపు వస్తానని ఫోన్లో చెప్పేసరికి తినేసి నిద్రాదేవిని ఆహ్వానిస్తారు. తెల్లవారే మోగుతున్న రూమ్ బెల్ సౌండ్కి ధనుంజయ్కి మెలకు వచ్చి టైం చూస్తే 7 అయ్యేసరికి ఎవరొచ్చారో అర్థమై శ్యామలను కూడా లేపి డోర్ ఓపెన్ చేసి వినయంగా పక్కకి జరిగి లోపలికి ఆహ్వానిస్తాడు. ఆ వచ్చిన అతను హుందాగా కౌచ్లో కూర్చుని ధనంజయ్ని, శ్యామలని కూడా కూర్చోమని చెప్పి, ఆ పిల్ల ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏమన్నా తెలిసిందా కంగుమంటున్న గొంతుతో అడిగాడు. పక్క ఊరి డ్రైవర్ తిరుపతి వెళ్తుంటే అతన్ని బ్రతిమలాడి తిరుపతిలో దిగిపోయిందంట సార్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అని మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తాడు. ధనంజయ్ తన మనుషుల ద్వారా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాడు. ఆర్య, అనుని తప్పించి హైదరాబాద్ పంపించారని కూడా తెలుసు, బట్ ఇక్కడ చెప్పడు. నాకు ఆ పిల్ల ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. ఎక్కడున్నా ఆ పిల్ల ప్రాణాలతో కావాలి నాకు. అలాగే సార్, 2 రోజులు టైం ఇవ్వండి, ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. 2 కాదు, వారం తీసుకో, ఎక్కడున్నా వెతికి తీసుకొనిరా. ఏదన్నా తేడా జరిగిందో నీ కొడుకు, కూతురు ప్రాణాలతో ఉండరు అని మెత్తగానే వార్నింగ్ ఇస్తాడు. ధనంజయ్, శ్యామల ఇద్దరు వణుకుతూ, తప్పకుండా శశిని తెచ్చి మీ ముందు నిలబెడతాం అంటారు. మీరు ఇక్కడే ఉంటారా, అక్కడికి వెళ్తారా? హైదరాబాద్ వెళ్తాం సార్. శశి అక్కడికి వెళ్ళిందేమో అని డౌట్గా ఉంది. సరే, అక్కడ నా గెస్ట్ హౌస్లో ఉండండి, నేను చెప్తాను వాళ్ళకి అని లేచి, ఇంకా నేను బయలుదేరుతాను, ఆ పిల్లని తీసుకొని నేరుగా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళాక ధనంజయ్, శ్యామల హైదరాబాద్ వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుని రెడీ అయి ఈవినింగ్ అంతా హైదరాబాద్ చేరుకుని వాళ్ళ బాస్ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడి మనుషులతో మాట్లాడి శశి ఫోటో ఇచ్చి హైదరాబాద్ మొత్తం జల్లెడ పట్టైనా సరే తన్ని వెతికిచ్చి తీసుకురావాలని డిస్కషన్ చేసుకుని ఆ రోజు వరకు అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. శశి బయటకు వచ్చేసరికి గౌతమ్ స్విమ్మింగ్ పూల్లో ఉంటే ఆ పక్కనున్న చైర్లో అభి కూర్చొని ఉంటాడు. శశి వచ్చి, అన్నయ్య ఈ టైంలో స్విమ్మింగ్ చేస్తున్నారా అంది. నీకలా అనిపించిందా చెల్లెమ్మ అని ఏడుపు మొహం పెట్టి, ఇదిగో ఇక్కడున్నాడే తాటి చెట్టువాడు, వాడే తోసేస్తాడు నన్ను. మధ్యాహ్నం ఆఫీస్లో వాటర్ పోసానని ఇప్పుడు నన్ను స్విమ్మింగ్ పూల్లో ముంచాడు అని చెప్తాడు. అబ్బి గారు, అన్నయ్యని బయటికి రమ్మనండి, ఈ టైంలో వాటర్లో ఎక్కువసేపు ఉంటే కోల్డ్ వస్తుంది అని చెప్తుంది. విన్నావు కదా, ఇంకరా బయటకి అని ఇంకొకసారి నా దగ్గర కానీ ఎక్స్ట్రాలు చేసావనుకో, ఈసారి స్విమ్మింగ్ పూల్లో కాదు స్విమ్మింగ్ పూల్ కిందంటావు అని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు. గౌతమ్ వణుకుతూ బయటకొచ్చి, పదా చెల్లెమ్మ లోపలికి వెళ్దాం అంటాడు. మధ్యాహ్నం వాటర్ పోసినందుకు అభి గారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా స్విమ్మింగ్ పూల్లో ముంచడం నాకు నచ్చలేదన్నయ్య అనేసరికి, వాడు నా మీద కోపంతో చేయలేదులే శశి, సరదాగా చేస్తాడు. ఇప్పుడు చూడు, లోపలికి వెళ్ళంగానే రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోరా అని కోపంగానే చెప్తాడు, కానీ అందులో ప్రేమ తప్పితే కోపం ఉండదు అంటాడు. సరే అని శశి గౌతమ్ వెనకాలే లోపలికి వెళ్తుంది.
గౌతమ్ తడి బట్టల్లోని డైనింగ్ రూమ్కి వచ్చేసరికి రే ఇంకా ఆ బట్టలతోనే ఎందుకున్నావు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని కోపంగానే అంటాడు. శశి టక్కుమని గౌతమ్ వైపు చూసేసరికి తను నవ్వుతూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు. గౌతమ్ వచ్చాక డిన్నర్ కంప్లీట్ చేసి యశోదమ్మ శశి ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి గౌతమ్ని తనతో రమ్మని తన గదికి వెళ్తాడు అభి. వెనకే ఫాలో అవుతాడు గౌతమ్. వాళ్ళిద్దరూ వెళ్ళాక శశి యశోదమ్మ వైపుకు తిరిగి, అమ్మా, గౌతమ్ అన్నయ్య అభి గారు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా, గొడవ పడడం వెంటనే మళ్ళీ కలిసిపోవడం అని అడుగుతుంది. ఇప్పుడు ఇంకా తక్కువ, చిన్నప్పుడైతే రోజులో ఎన్నిసార్లు కొట్టుకునే వాళ్ళు, ఎన్నిసార్లు కలిసేవాళ్ళు లెక్కలేదు అని నవ్వుతూ చెప్పి, శశి ఇందాక నువ్వు అడిగావు కదా అభి అమ్మ నాన్న గురించి, ఇప్పుడు చెప్పనా అని అడుగుతుంది. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి అమ్మా అంటుంది. అభి అమ్మ నాన్న ఉమా యశోధర్ మన పక్కింట్లోనే ఉండేది. వాళ్ళతో పాటు ఉమమ్మ అన్నగారు, సురేష్ ఆయన భార్య నీలిమ, వాళ్ళ పిల్లలే గౌతమ్ శైలజ, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. మరి అభి గారు ఎందుకమ్మా వాళ్ళతో పాటు ఉండకుండా ఈ ఇంట్లో ఉంటున్నారు? అభికి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటూ జరిగిందంతా చెప్తుంది. అలా జరిగిందమ్మా, దాంతో అభి అక్కడ వాళ్ళతో ఉండను అని ఈ ఇంట్లో నాతో పాటు ఉంటున్నాడు అని భారమైన మనసుతో చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒకేసారి చెప్తాను కానీ ఇప్పుడు కాదండి. అంతా విన్న శశి కన్నీళ్లతో, మరి వాళ్ళ అమ్మ నాన్నగారు రాలేదా అమ్మా అభి గారిని ఇంటికి తీసుకెళ్ళడానికి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ అభి మనసు కరగలేదు అంటుంది. ఆయన మనసుకి తగిలిన గాయం కదమ్మా, అందుకని కోలుకోలేకపోతున్నారేమో అంటుంది. అవునమ్మా, అందుకని నేను బలవంత పెట్టలేకపోతున్నాను. మళ్ళీ అందరూ ఎప్పుడు కలుస్తారని నేను ఎదురు చూడని రోజు అంటూ లేదమ్మా. మీరు దిగులు పడకండి, వాళ్ళందరూ మళ్ళీ తప్పకుండా కలుస్తారు అని. అమ్మా, నాకు ఒక డౌట్, ఆ ఇంట్లో అందరితో దూరంగా ఉన్న అభి గారు గౌతమ్ అన్నతో మాత్రమే ఎందుకంత క్లోజ్గా ఉంటారు? అభి ఆ ఇంటి గడప దాటిన క్షణం నుంచి తన వెంటే ఉన్నాడు. తను ఏ స్కూల్లో చదివితే ఆ స్కూలే, ఏ కాలేజీలో చదివితే ఆ కాలేజ్, ఆఖరికి బిజినెస్ కూడా ఇద్దరు పార్ట్నర్స్గా ఉండి మొదలుపెట్టారు. అంటే గౌతమ్ అన్న కూడా చిన్నప్పటి నుంచి అందరికీ దూరంగా అభి గారితోనే ఉన్నారా? కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు కానీ ఆ తర్వాత తప్పొప్పులు ఆలోచించే వయసు వచ్చాక అక్కడికి కూడా వెళ్తున్నాడు. మరి అభి గారు ఏమనలేదా? మొదట్లో కొంచెం కోపం తెచ్చుకున్న తర్వాత అర్థం చేసుకున్నాడు అని చెప్పి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోమ్మా, పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది. శశి తలూపి తన గదికి వెళ్ళి అభి గురించి ఆలోచనతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.